First question, simplify 2 power of minus 1 into 4 power of minus 1 divide with 2 power of minus 2. మనకి క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. a power of minus m into b power of minus n divide with c power of minus x అని ఉంది. అంటే ఇక్కడ నాకు న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. న్యూమరేటర్లో వచ్చేసి ప్రోడక్ట్ ఉంది, డినామినేటర్లో వచ్చేసి సింగిల్ వాల్యూ ఉంది. అయితే ఇక్కడ నాకు ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్లో ఉంది. ఇక్కడ మైనస్ ఎం ఉంది, ఇక్కడ మైనస్ ఎన్ ఉంది, ఇక్కడ వచ్చేసి మైనస్ ఎక్స్ ఉంది. ఎక్స్పోనెంట్ నెగిటివ్లో ఉంది. సో ఈ ఎక్స్పోనెంట్ పాజిటివ్ కావడానికి మనం మొత్తం అప్సైడ్ డౌన్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే సి పవర్ ఆఫ్ ఎక్స్ డివైడ్ విత్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్కి వచ్చేసి డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి వెళ్ళిపోయింది. సో ఎక్స్పోనెంట్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. సో ఇదే కేసులో మనకి ఏం చేస్తాం, ఇదే వేలో ఇక్కడ 2 పవర్ ఆఫ్ మైనస్ 2 ఉంది. సో దాన్ని నేను ఏమని రాసుకుంటా, దాన్ని న్యూమరేటర్ రాసుకుంటా. అంటే 2 పవర్ ఆఫ్ 2 డివైడ్ విత్ 2 పవర్ ఆఫ్ మైనస్ 1 4 పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 4 పవర్ ఆఫ్ 1. ఎక్స్పోనెంట్ 1 ఉన్నప్పుడు రాసిన రాయకుండా ఏం లేదు. సో ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 ఉంది. 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 రాసుకోవచ్చు. దాన్ని డివైడ్ విత్ 2 ఇంటూ 4. ఇక్కడ 4కి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది, 1 డివైడ్ విత్ 2. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో 1 డివైడ్ విత్ 2 ఏమని రాసుకోవచ్చు అంటే 2 పవర్ ఆఫ్ మైనస్ 1 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి న్యూమరేటర్ పట్టుకొచ్చినప్పుడు అది దానికి ఉండే పవర్ 1 ఉంటుంది, ఎక్స్పోనెంట్ 1 ఉంటుంది. ఎక్స్పోనెంట్ని 2 పవర్ ఆఫ్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆన్సర్ అయితే మనకి 1/2 ఉంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్ కానీ సిమిలర్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్లో ఉంది. ఎక్స్పోనెంట్ నెగిటివ్లో అంటే ఇక్కడ 1 ఇక్కడ కాకపోతే మనకి ఇక్కడ ఏముందంటే 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్లస్ కానీ మైనస్ కానీ మిడిల్లో ఉన్నదంటే సపరేట్ టర్మ్స్ అవుతాయి. ప్రోడక్ట్ కానీ డివిజన్ కానీ అంటే అదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. బట్ ఇవి రెండు డిఫరెంట్ టర్మ్స్. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఒకటేమో 1/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. నెక్స్ట్ వన్ ఏమో 1/4 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. అంటే ఇక్కడ నాకు 1/3 ఉంది. సో ఇదేమైందంటే అప్సైడ్ డౌన్ అవుతుంది. సో అప్సైడ్ డౌన్ అవుతే ఇక్కడ నాకుండే పవర్ ఎక్స్పోనెంట్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. అంటే నేను ఏమని రాసుకోవచ్చు 1/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1. 1/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే దీన్ని నేను 3 అని రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా 1/4 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 అని ఉంది. 1/4 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. సో ఇక్కడ ఇది ఏమైతే 4 అవుతుంది. అంటే ఇక్కడ నాకు 3 మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 3 మైనస్ 4 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 అని ఉంది. 3 మైనస్ 4 అంటే ఏమైతే అది -1 అవుతుంది. -1 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1. ఇక్కడ నాకు ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ ఉంది, బేస్ కూడా నెగిటివ్ ఉంది. బేస్ అనేది నెగిటివ్లో ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ నెంబర్ అవుతాయి, సరి సంఖ్య అవుతే బేస్ పాజిటివ్ అవుతుంది, రిజల్ట్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్పోనెంట్ అనేది ఆడ్ నెంబర్ అవుతాయి, బేసి సంఖ్య అయితే అగైన్ రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి అది ఏమైందంటే రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది, అంటే -1. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆల్మోస్ట్ సిమిలర్ కాన్సెప్ట్. ఇక్కడ అగైన్ నాకు న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి. 25 ఇంటూ 2 పవర్ ఆఫ్ -4 అంటే న్యూమరేటర్ మొత్తం మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. డినామినేటర్ ఏముంది 5 పవర్ ఆఫ్ -3 ఇంటూ 10 ఇంటూ 10 పవర్ t పవర్ ఆఫ్ -8 అని ఉంది. అంటే నాకు ఇక్కడ ఎలా ఉందంటే ఇది 25 ఇంటూ t పవర్ ఆఫ్ -4 డివైడ్ విత్ 5 పవర్ ఆఫ్ -3 ఇంటూ 10 ఇంటూ t పవర్ ఆఫ్ -8 ఉంది. అంటే నాకు ఇక్కడ న్యూమరేటర్ మొత్తం సింగిల్ టర్మ్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి డినామినేటర్ కూడా సేమ్ మల్టిప్లికేషన్ కాబట్టి అదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ నాకు నెగిటివ్ ఉన్న పాజిటివ్ కావాలి, పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న ఎక్స్పోనెంట్స్ మొత్తం పాజిటివ్ కావాలి అంటే వాటి ప్లేసెస్ అనేవి చేంజ్ కావాలి. అంటే ఇక్కడ 5 పవర్ ఆఫ్ -3 పైకి వెళ్తే ఎక్స్పోనెంట్ పాజిటివ్ అవుతుంది. t పవర్ ఆఫ్ -8 పైకి వెళ్తే ఎక్స్పోనెంట్ పాజిటివ్ అవుతుంది. t పవర్ ఆఫ్ -4 డౌన్కి వస్తే ఎక్స్పోనెంట్ పాజిటివ్ అవుతుంది. సో అంటే ఫైనల్కి ఇది ఏం కావాలి 25 ఇంటూ 25 ఆల్రెడీ ఎక్స్పోనెంట్ 1 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో అది పాజిటివ్ కదా, అది అక్కడనే ఉంచుదాం. 25 ఇంటూ 5 పవర్ ఆఫ్ -3 పైకి పట్టుకొస్తాం. అంటే అదేమైతే 5 పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇంటూ t పవర్ ఆఫ్ -8 పైకి తీసుకొస్తాం. అంటే t పవర్ ఆఫ్ 8 అవుతుంది. డివైడ్ విత్
ఇక్కడ టీ పవర్ ఆఫ్ -4 ఉంది, అంటే టీ పవర్ ఆఫ్ 4 అవుతుంది ఇంటూ 10 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే లైక్ టర్మ్స్ వరకు క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 25 అనేది 10 అనేది 5/3 అనేది ఇవన్నీ లైక్ టర్మ్స్ కాబట్టి అవన్నీ ప్రోడక్ట్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అవుతుంది. ఇక్కడ టీ పవర్ ఆఫ్ 18 టీ పవర్ ఆఫ్ 4 అనేవి లైక్ టర్మ్స్. సో ఆపరేషన్ అనేది ఈ రెండింటికి నడుస్తుంది. అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 5 5s 25, 5 2s 10 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ టీ పవర్ ఆఫ్ -4 ఉంది. సో ఈ రెండింటిని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని మనం పైకి పట్టుకురావచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే 5 power of 3 5 into 5 power of 3 into t power of 8 minus 4. అంటే ఇక్కడ నాకు బేస్ వచ్చేసి 4 ఉంది, ఇక్కడ బేస్ వచ్చేసి t ఉంది, ఇక్కడ కూడా బేస్ t ఉంది. సో అందుకని ఎక్స్పోనెంట్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, డివైడ్ డినామినేటర్ కాబట్టి డివైడ్ విత్ 2 అవుతుంది. నెక్స్ట్ 5 into 5 power of 3 అంటే 5 power of 4 అవుతుంది. 5 power of 4 ఇంటూ t power of 4 డివైడ్ విత్ 2. ఇది మనకు ఆన్సర్. అంటే ఇక్కడ 5 power of 4 అంటే ఏమవుతుంది, 5 square into 5 square అంటే 25 into 25, 25 into 25. 5 power of 4 5 square into 5 square అని రాసుకోవచ్చు. సో 25 into 25 ఇంటూ t power of 4 డివైడ్ విత్ 2. 25 into 25 అంటే 625. 625 ఇంటూ t power of 4 డివైడ్ విత్ 2. సో ఆన్సర్ ఏమవుతుంది, B is the correct answer. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయంటాడు. దీనికి 5 power of 2m minus 1 is equal to 3125 అన్నాడు. ఇక్కడ మనకి బేస్ వచ్చేసి 5 ఉంది ఈ నెంబర్లో, రైట్ సైడ్ బేస్ వచ్చేసి 3125 ఉంది. అంటే ఇక్కడ నాకు రెండిట్లో మినిమం వాల్యూ వచ్చేసి 5 కాబట్టి దీన్ని నేను 5లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 5తోని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 5తో డివైడ్ చేయాలి 3125ని. అంటే 5 6 30, 5 2 10, 5 5 25. 625 అంటే ఏమని రాసుకోవచ్చు, దాన్ని నేను 5 power of 4 అని రాసుకోవచ్చు. లేదు అంటే ఈ డివిజన్ కంటిన్యూ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 5 1s 5, 5 2s 10, 5 5s 25. అగైన్ 5తో డివైడ్ అవుతుంది. 5 2s 10, 5 1s 5, 5 2s 10, 5 5s 25, 5 5s 25. అగైన్ 5తో డివైడ్ అవుతుంది. 5 5s 25. అంటే ఇక్కడ మొత్తం 5s ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5. అంటే దీన్ని మొత్తం నేను ఏమని రాసుకోవచ్చు అంటే 5 అనేది నాకు 5 times వచ్చింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 రాసుకుంటాం. సో 5 power of 5 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది, 5 power of 2m minus 1 ఈజ్ ఈక్వల్ టు 3125కి బదులు 5 power of 5 అని రాసుకోవచ్చు. 5 power of 5. నాకు దీంట్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి వాల్యూస్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ బేసెస్ కూడా సేమ్ ఉన్నాయి, అంటే ఎక్స్పోనెంట్స్ డెఫినెట్గా ఈక్వల్ కావాలి. సో అంటే 2m minus 1 ఈక్వల్ టు 5 2m minus 5 2m minus 1 2m minus 1 ఈక్వల్ టు 5. -1 అంటే +1 అవుతుంది, అంటే దీని వాల్యూ వచ్చి 6 అవుతుంది. సో 2m ఈక్వల్ టు 6 అవుతుంది. సో m ఈక్వల్ టు ఏమవుతుంది, m ఈక్వల్ టు 3 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఇంటిగ్రల్ వాల్యూ అదర్ దాన్ 0 ఉండడం. అదర్ దాన్ 0 అంటే 1 to 9 అదర్ దాన్ 0, సింగిల్ డిజిట్ అదర్ దాన్ 0 ఉండాలి, 1 to 9 లోపు ఉండాలి. అంటే ఇక్కడ మనకి 0.00001275 అంటే ఇంటిగ్రల్ వాల్యూ ఎక్కడ రావాలి, ఇక్కడ 1 రావాలి. అంటే ఇక్కడ పాయింట్ అనేది రైట్ సైడ్కి జంప్ అవ్వాలి. ఎన్ని ప్లేసెస్ జంప్ అవుతుంది అంటే ఇక్కడ 1 పాయింట్కి రావాలి, 1కి 2కి ఇన్ బిట్వీన్లో రావాలి. అంటే 1 2 3 4 5 ఇది రైట్ సైడ్ జంప్ అవుతుంది. రైట్ సైడ్ జంప్ అయినప్పుడు ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ జంప్ అవుతే ఎక్స్పోనెంట్ అనేది పాజిటివ్ అవుతుంది. బట్ మనకి ఇది రైట్ సైడ్ జంప్ అయింది కాబట్టి ఎన్ని ప్లేసెస్ జంప్ అయింది, 5 ప్లేసెస్ జంప్ అవుతుంది. అంటే 1.275 into 10 power of
10 పవర్ ఆఫ్ ఇక్కడ ఎక్స్పోనెంట్ రావాలి. ఎక్స్పోనెంట్ అంటే రైట్ సైడ్ జంప్ అయింది కాబట్టి నెగిటివ్ ఎక్స్పోనెంట్. ఎన్ని ప్లేసెస్? మొత్తం 5 ప్లేసెస్ అంటే -5 అవుతుంది. ఇది ఆన్సర్ దీనికి. అంటే 1.275 into 10 power of -5. ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ జంప్ అయితే ఏమైతే చూద్దాం మనం. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది? 5కి 3కి ఇన్ బిట్వీన్లో ఉంది. నాకు పాయింట్ ఎక్కడ కావాలి? ఇప్పుడు నాకు ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ వాల్యూ అనేది 1 to 9లో ఉండాలి. 1 to 9లో ఉండాలి. బట్ నాకు ఇంటిగ్రల్ వాల్యూ ఇక్కడ ఏముంది? 3625 ఉంది. 3625 అనేది పూర్తిగా ఇంటిగ్రల్ వాల్యూ. సో ఇంటిగ్రల్ వాల్యూ నాకు 1 to 9 ఉండాలంటే ఇక్కడ నాకు పాయింట్ ఎక్కడ రావాలి? 3కి 6కి ఇన్ బిట్వీన్లో రావాలి. అంటే ఇక్కడున్న పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. ఇక్కడున్న పాయింట్ వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ జంప్ అవ్వాలి? అది 1 2 3 ప్లేసెస్ జంప్ అవ్వాలి. అంటే అప్పుడు అది ఎలా ఉంటుంది? అది 3.62539 62539. ఎన్ని ప్లేసెస్ జంప్ అవుతుంది? 3 ప్లేసెస్ జంప్ అవుతుంది. 3 ప్లేసెస్ జంప్ అవుతుంది కాబట్టి 10 power of 3 అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ జంపింగ్ కాబట్టి పాజిటివ్ రాసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ రైట్ సైడ్ జంపింగ్ అంటే నెగిటివ్ రాసుకుంటాం మనం. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ 4 power of x equal to the 8 power of x minus 1, find the value of x. 4 power of x equal to the 8 power of x minus 1 అన్నాడు. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ నాకు ఏముంది గివెన్ క్వశ్చన్లో? 4 power of x ఈజ్ ఈక్వల్ టు ది 8 power of x minus 1. ఇక్కడ బేస్ ఏముంది? ఇక్కడ బేస్ వచ్చేసి 4 ఉంది. ఇక్కడ బేస్ వచ్చేసి 8 ఉంది. మినిమం బేస్ ఇది కాబట్టి లీస్ట్ బేస్ ఇది. 8 అనేది 4లోకి చేంజ్ అవ్వాలి. 8 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ 4లో రాయలేము. జస్ట్ మల్టిప్లికేషన్లో రాయొచ్చు కానీ ఎక్స్పెరిమెంట్స్లో రాయలేము. అయితే రెండింటి మనం ఏం చేద్దాం? 2లో కన్వర్ట్ చేసుకుందాం. అంటే ఇక్కడ 4ని ఏమని రావచ్చు? నేను 2 power of 2 అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ 8 అని ఏమని రాసుకోవచ్చు? నేను 2 power of 3 అని రాసుకోవచ్చు. అంటే జస్ట్ ఇక్కడ నేను 4ని నేను 2 power of 2తో రీప్లేస్ చేసుకుంటా. అంటే ఎట్లా వస్తుంది? ఇది 2 power of 2 whole power of x ఈజ్ ఈక్వల్ టు ది. ఇక్కడ 8కి నేను ఏమని చేస్తాను అంటే 2 power of 3తో రీప్లేస్ చేసుకుంటా. 8ని నేను 2 power of 3తో రీప్లేస్ చేసుకుంటా. అంటే 2 power of 3 whole power of x minus 1. ఇక్కడ నాకు 2 power of 2 whole power of x అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంది? ఇది a power of m whole power of n ఈ విధంగా ఉంది నాకు. అంటే ఇక్కడ నాకు ఇది పవర్ టు ది ఎక్స్పెంట్ టు ది పవర్ ఉంది. అంటే కేసు ఏమవుతుందంటే ఎక్స్పెంట్స్ రెండు మల్టిప్లై అవుతాయి. అంటే m ఇంటూ n అవుతాయి. ఇన్ ద సేమ్ ఇవి రెండు మల్టిప్లై కావాలి నాకు ఇక్కడ. అంటే 2 power of 2x ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ 3 into x minus 1. ఇక 3 అనేది టోటల్ x minus 1ని మల్టిప్లై చేస్తుంది. అంటే 2 power of 3 into x minus 1 మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. 2 power of 3 into ఇక్కడ x minus 1ని మల్టిప్లై చేస్తుంది ఈ ప్యాకేజ్ మొత్తాన్ని. సో x minus 1 అని రాసుకుంటాం. సో ఇక్కడ నాకు 2 పవర్స్ ఉన్నాయి. ఈ 2 పవర్స్కి ఈక్వల్ సైడ్ ఉంది. అంటే ఇవి 2 ఈక్వల్ వాల్యూస్. ఇవి రెండు ఈక్వల్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది. అంటే ఇప్పుడు పవర్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ అవ్వాలి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ది 3 into x minus 1. సో బాట్మాస్ రూల్ ప్రకారం ఆలోచిస్తే 3 into x 3x. 2x ఈజ్ ఈక్వల్ టు ది 3 into x అంటే 3x అవుతుంది. నెక్స్ట్ 3 into -1 అంటే -3 అవుతుంది. -3. నెక్స్ట్ ఏం చేద్దాం? 3ని లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. 2xని రైట్ సైడ్ తీసుకొద్దాం. అంటే ఏమొస్తుంది? 3 ఈక్వల్ టు ది 3x ప్లస్ 3x మైనస్ 2x. 3x మైనస్ 2x అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. సో x వాల్యూ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఇదైతే ప్రాసెస్. ఆప్షన్ వెరిఫికేషన్లో అయితే ఫస్ట్ ఏముంది మనకి? ఇక్కడ మనకి బేసిక్గా 4 power of x ఈక్వల్ టు ది 8 power of x minus 1 అన్నది. సో ఫస్ట్ ఆప్షన్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2 తీసుకుందాం. అంటే 4 power of 2 ఈక్వల్ టు ది 8 power of 2 minus 1. అంటే ఏమవుతుంది? 4 power of 2 అంటే 16 అవుతుంది. 8 power of 2 minus 1 అంటే 8 అవుతుంది. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సి తీసుకుందాం. సో 4 power of x అంటే 4 power of 4 ఈక్వల్ టు ది 8 power of x minus 1 అంటే 4 minus 1. అంటే ఏం కావాలి? ఇది 4 power of 4 ఈక్వల్ టు ది 8 power of 3 అవుతుంది. 4 power of 4 అంటే 64 అవుతుంది. 4 power of 4 అంటే 16 into 16 అవుతుంది. ఇక 8 power of 3 అంటే 64 into 8 అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 8 1 ×
8 2 జా, నెక్స్ట్ 16 1 జా, 16 4 జా, 2 into 1 అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 వస్తుంది, రైట్ సైడ్ 4 into 1 అంటే 4 వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇది తీసుకుందాం, మనం డి ఆప్షన్ తీసుకుందాం. డి ఆప్షన్ తీసుకుంటే 4 power of x ఉంది ఇక్కడ, 4 power of x అంటే 4 power of 3 అవుతుంది. 4 power of 3 ఈక్వల్ టు 8 power of x minus 1, x minus 1 అంటే 3 minus 1 అవుతుంది. సో 4 power of 3 ఈక్వల్ టు 8 power of 2 అవుతుంది. 4 power of 3 అంటే 4 4 16, 16 4 64 అవుతుంది. 8 power of 2 అంటే 64 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు, లేదనుకుంటే జనరల్ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1/2 whole power of -2 minus 1/3 whole power of -2 డివైడ్ విత్ 1/4 whole power of -2. సో ఇక్కడ ఎట్లుందంటే మనకి ఇది 1/a whole power of -2. ఇక్కడ నాకు నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది. నెగిటివ్ ఎక్స్పోనెంట్ దీన్ని పాజిటివ్ ఎక్స్పోనెంట్ చేయాలంటే దీన్ని 2 power of 2 అని చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డినామినేటర్ నాకు 2 ఉంది, దాన్ని న్యూమినేటర్ పట్టుకొచ్చిన 2 power ఆఫ్సైడ్ డౌన్ అయింది. ఇక్కడ కూడా సేమ్ 1/3 whole power of -3 అంటే డినామినేటర్ 3 ఉంది, న్యూమినేటర్ 1 ఉంది. సో 3 power of -2 అని రాసుకోవచ్చు. 3 power of -2, 3 power of -2. సేమ్ ఇక్కడ కూడా 1/4 whole power of -2 అంటే 4 power of 2 అని రాసుకోవచ్చు. అంటే న్యూమినేటర్లు వచ్చేసి దీని ప్లేస్లో వచ్చేసి 2 power of 2 అని రాసుకుంటాం. 2 power of 2 మైనస్ ఇక్కడ వచ్చేసి 3 power of 2 అని రాసుకుంటాం. 3 power of 2 డివైడ్ విత్ ఇక్కడ 4 power of 2 అని రాసుకుంటాం. 4 power of 2 అంటే ఇక్కడ 2 power of 2 అంటే 4 అవుతుంది, మైనస్ 3 power of 2 అంటే 9 అవుతుంది, డివైడ్ 4 power 2 అంటే 16 అవుతుంది. రైట్, 4 - 9 -5/16 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, సాల్వ్ 2 power of x ప్లస్ 2 power of x plus 1 ఈజ్ ఈక్వల్ టు 24. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం వచ్చేసి రెండింటికి మల్టిప్లికేషన్ చేసినాం, బట్ ఇప్పుడు ఎడిషన్ ఉంది. సో ఇక్కడ మన గివెన్ డేటా ఏముంది, 2 power of x ప్లస్ 2 power of x plus 1 ఈజ్ ఈక్వల్ టు 24 అని ఉంది. సో ఇక్కడ 2 power of x ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి 2 power of x plus 1 ఉంది. అంటే నాకు ఇది ఫార్మాట్ ఏముందంటే a power of m ప్లస్ n ఫార్మాట్లో ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు, నేను a power of m ఇంటూ a power of n అని రాసుకోవచ్చు. అంటే 2 power of x ప్లస్ 2 power of x plus 1 ఈజ్ ఈక్వల్ టు 24 అంటే 2 power of x అంటే 2 power of x అవుతుంది. 2 power of x ప్లస్ 2 power of x plus 1 అంటే 2 power of x ఇంటూ 2 power of 1 అవుతుంది. అంటే 2 power of x ఇంటూ 2 power of 1 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాకు 2 టర్మ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ నాకు ప్లస్ ఉంది కాబట్టి, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న సపరేట్ టర్మ్స్ అవుతాయి. సో 2 power of x అనేది ఒక టర్మ్, నెక్స్ట్ 2 power of x ఇంటూ 2 అనేది ఒక టర్మ్. ఈ రెండింటిలో కామన్ ఏముంది, 2 power of x అనేది కామన్. అంటే ఇక్కడ నేను 2 power of x నేను 2 power of x ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 power of x 2 మల్టిప్లై చేస్తుంది, మరి ఇక్కడే మల్టిప్లై చేస్తే అంటే 1 మల్టిప్లై చేస్తుంది. నథింగ్ అన్నప్పుడు నథింగ్ మల్టిప్లై అంటే 1 మల్టిప్లై అవుతుంది. ప్లస్ 2 power of x ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఈ 2 టర్మ్స్లో కామన్ ఏముంది, 2 power of x అనేది కామన్ ఉంది. సో 2 power of x అని తీస్తే ఇక్కడ 2 power of x ఇంటూ 1 2 power of x పోతే 1 ఉంటుంది. 1 ప్లస్ ఇక్కడ 2 power of x బయటకు వచ్చేసి ఇక్కడ 2 ఉంటుంది. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 24. అంటే 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. అంటే 2 power of x ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 24. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, 3 1 జా 3 8 జా 24 అవుతుంది. అంటే 2 power of x ఈక్వల్ టు 8 ఉంది. 8ని ఏమని రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లో 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో 2 power of x ఈక్వల్ టు 2 power of 3 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి x వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, వాల్యూ ఆఫ్ x 2/9 whole power of 3 ఇంటూ 2/9 whole power of -6 ఈక్వల్ టు 2/9 whole power of 2x - 1. ఇక్కడ నాకు లెఫ్ట్లో వచ్చేసి మల్టిప్లికేషన్ ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది, రైట్లో ఒక నెంబర్ ఉంది. సో వీటన్నిటికీ బేస్ ఉంది, బేస్ సేమ్ ఉంది, 2/9 2/9 2/9. సో ఫస్ట్ నేను ఈ రెండింటికి కన్సిడర్ చేస్తాను. ఈ రెండింటికి కన్సిడర్ చేస్తే బేస్ వచ్చేసి 2/9 ఇక్కడ బేస్ 2/9 ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2/9 whole power of 3 - 6
ఈజ్ ఈక్వల్ టు ది 2/9 హోల్ పవర్ ఆఫ్ 2x మైనస్ 1. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 3 - 6 అంటే -3 అవుతుంది. 2/9 హోల్ పవర్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ది 2/9 హోల్ పవర్ ఆఫ్ 2x మైనస్ 1. ఇక్కడ బేస్ 2/9 ఉంది, ఇక్కడ కూడా బేస్ 2/9 ఉంది. వాల్యూస్ ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్స్పోనెన్షన్ డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోవచ్చు. అంటే 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది ఇక్కడ -3 ఉంది, -3. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో -1 ఫస్ట్ రైట్ సైడ్ తీసుకొస్తా. అప్పుడు అది ఏమవుతుంది, 2x ఈక్వల్ టు ది -3 + 1 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ది -2 అవుతుంది. నెక్స్ట్ 2 × 1 = 2 × 1 అంటే x ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -1. సో x వాల్యూ ఏమవుతుందంటే b -1 అవుతుంది. 10th క్వశ్చన్, x power a by x power b హోల్ పవర్ ఆఫ్ a + b. నెక్స్ట్ x power b ఇంటూ x power b by x power c హోల్ పవర్ ఆఫ్ b + c. నెక్స్ట్ x power c by x power a హోల్ పవర్ ఆఫ్ c + c. సో మనకి ఒక్కసారి దీన్ని గమనిస్తే ఫస్ట్ ఒక టర్ము, సెకండ్ ఒక టర్మ్, థర్డ్ ఒక టర్మ్, 3 టర్మ్స్ మల్టిప్లై అవుతున్నాయి. మనం దీంట్లో ఫస్ట్ టర్మ్ని తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి, x power a by x power b హోల్ పవర్ ఆఫ్ a + b అని ఉంది. సో దీన్ని మనకి ఏమని రాసుకోవచ్చు అంటే x power a by x power b అంటే ఇక్కడ బేస్ అనేది సిమిలర్ ఉంది, డివైడ్ అవుతుంది. సో దీన్ని నేను ఏమని రాసుకోవచ్చు, x పవర్ ఆఫ్ a - b అని రాసుకోవచ్చు ఇంటూ హోల్ పవర్ ఆఫ్ a + b అని రాసుకోవచ్చు. నెక్స్ట్ a పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ n అంటే a పవర్ ఆఫ్ m × n అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై చేస్తాం. అంటే a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b. సో మనకి ఇది ఏమవుతుంది, ఫార్ములా ఏముంది, a + b ఇంటూ a - b అంటే a² - b² అవుతుంది. x పవర్ ఆఫ్ a² - b² అవుతుంది. సిమిలర్గా సెకండ్ టర్మ్ కూడా అంతే ఉంటుంది, b/c ఉంది అంటే x పవర్ ఆఫ్ b - c అవుతుంది. x పవర్ ఆఫ్ b - c హోల్ పవర్ ఆఫ్ b + c ఉంది. సో సేమ్ ఇవి రెండు మల్టిప్లై అవుతాయి. b - c ఇంటూ b + c అంటే b² - c² అవుతుంది. x పవర్ ఆఫ్ b² - c² అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఉంది, x పవర్ c by x పవర్ a ఉంది, x పవర్ ఆఫ్ c - a అవుతుంది. హోల్ పవర్ ఆఫ్ c + a, హోల్ పవర్ ఆఫ్ c + a. సేమ్ ఇక్కడ కూడా a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే ఇది ఏమవుతుంది, x పవర్ ఆఫ్ c - a ఇంటూ c + a అంటే c² - a² అవుతుంది. ఇప్పుడు ఈ 3 కూడా మల్టిప్లై అవుతున్నాయి అంటే x పవర్ ఆఫ్ a² - b² ఇంటూ x పవర్ ఆఫ్ b² - c² ఇంటూ x పవర్ ఆఫ్ c² - a². ఇవి 3 మల్టిప్లై అవుతుంది. బేస్ x ఉంది, ఇక్కడ బేస్ x ఉంది, ఇక్కడ బేస్ x ఉంది. బేస్ సిమిలర్గా ఉంది కాబట్టి మన పవర్స్ని డైరెక్ట్ ఎక్స్పోనెంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే a² - b² ప్లస్ b² - c² ప్లస్ c² - a² అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే +a² - a² క్యాన్సిల్, -b² + b² క్యాన్సిల్, -c² + c² క్యాన్సిల్. అంటే ఫైనల్గా ఇక్కడ ఏముంది మనకి, ఎక్స్పోనెంట్లో వచ్చి 0 ఉంది. సంథింగ్ పవర్ 0 అంటే ఏమవుతుంది, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, 5 పవర్ ఆఫ్ 2x + 1 డివైడ్ విత్ 5 పవర్ ఆఫ్ 2x + 1 డివైడ్ విత్ 25 ఈజ్ ఈక్వల్ టు 125. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డివిజన్ ఉంది మనకి. అంటే 5 పవర్ ఆఫ్ 2x + 1 డివైడ్ విత్ 25 అనేది, డివైడ్ విత్ 25 అనేది ఈజ్ ఈక్వల్ టు 125. లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ న్యూమరేటర్లో బేస్ 5 ఉంది,
డినామినేటర్ 25 ఉంది, రైట్ సైడ్ 125 ఉంది. దీంట్లో లీస్ట్ వాల్యూ వచ్చేసి 5 కాబట్టి దీన్ని 5లోకి చేంజ్ చేసుకోవాలి. 5లోకి చేంజ్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 5 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 125 5లోకి చేంజ్ చేసుకోవాలి, ఇదేమవుతుంది 5 క్యూబ్ అవుతుంది. అంటే 5 పవర్ ఆఫ్ 2x + 1 డివైడ్ విత్ 5 పవర్ ఆఫ్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డినామినేటర్ ఉన్నదాన్ని నేను రైట్ సైడ్ పట్టుకొస్తాను, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే 5 పవర్ ఆఫ్ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 అవుతుంది. ఇక్కడ ఇవి రెండు మల్టిప్లై అవుతున్నాయి, 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. ఇక్కడ బేసెస్ వచ్చేసి 5 ఉన్నాయి, అంటే ఎక్స్పోనెంట్స్ వచ్చేసి యాడ్ అవుతాయి. అంటే 5 పవర్ ఆఫ్ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 5 ఉంది. ఇక్కడ వాల్యూస్ ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ కూడా ఈక్వల్ ఉన్నాయి. సో పవర్స్ షుడ్ బి ఈక్వల్ అవ్వాలి. అంటే 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ 1 నేను రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, అది 2x ఈజ్ ఈక్వల్ టు 5 - 1. 5 - 1 అంటే 4 అవుతుంది. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 1s are 2, 2 2s are 4. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై వాట్ నెంబర్ షుడ్ -2 whole power of -1 be multiplied to get 10 power of -1. సో -2 whole power of -1 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ 10 power of -1 వస్తే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సపోజ్ ద నెంబర్ ఇస్ y అనుకుందాం. అంటే -2 whole power of -1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 10 power of -1 అవ్వాలి. అయితే ఇక్కడ నాకు లెఫ్ట్లో వచ్చేసి మల్టిప్లికేషన్ ఉంది, రైట్లో వచ్చేసి ఒక నెంబర్ ఉంది. సో ఇక్కడ నాకు నెక్స్ట్ ఏమున్నాయంటే నాకు ఇవి రెండు పవర్ ఎక్స్పోనెంట్స్ వచ్చేసి -1 ఉన్నాయి. అంటే వీటిని నేను అప్ సైడ్ డౌన్ చేస్తే నాకు ఎక్స్పోనెంట్స్ పాజిటివ్ అవుతాయి. సో y పవర్ ఆఫ్ -2, ఇక్కడ -2 అనేది న్యూమరేటర్లో ఉంది, అంటే -2/1 ఉంది. సో దీన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే /2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది, ఈ బేస్ వచ్చేసి 10 ఉంది, అది అప్ సైడ్ డౌన్ చేస్తే 1/10 అవుతుంది. నెక్స్ట్ -2 నేను ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి అటు తీసుకెళ్తా, అంటే అది తీసుకెళ్తే న్యూమరేటర్కి వెళ్తా, అంటే మల్టిప్లై అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -2 × 1 -2 డివైడ్ విత్ 10. సో 2 1s are 2, 5s are. y ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో -1 డివైడ్ విత్ 5. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ -1/5. ఇక్కడ నేను -2 whole power of -1ని -1/5తో మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ వచ్చేసి 10 power of -1 అవుతుంది.